కేటీఆర్ ట్రాప్ లో పడొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సూచించారు. కేటీఆర్ మాటలు విని తమ క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దని సూచించారు. మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కేటీఆర్ ట్రాప్ లో పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలను ఎదిరించిన మిత్రుడే ఈరోజు వాళ్లకు మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన స్టేట్మెంట్ చూస్తే మనకు ప్రస్ఫుటం అవుతున్నది. మొన్న మహాన్యూస్ పై జరిగిన దాడికి సంబంధించి అయినా లేకపోతే రెచ్చగొట్టేలాగా మీడియాను ఈరోజు చేస్తున్న ప్రకటనల వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది. వాళ్ళు చేసిన అక్రమాలకు వాళ్ళు ఈరోజు ఎవరు కూడా మాట్లాడకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతున్నాయి. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతంలో టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా సహకరించిందో మా అందరికీ తెలుసు. సో మీకు అనుకూలంగా ఉంటేనేమో పూలదండలు లేకపోతేనేమో దాడులు అంటే తెలంగాణ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో తెలుసు. దానికి తగిన మూల్యం కూడా ఉంటుందని చెప్పి కేటీఆర్కి హెచ్చరిస్తారు. కేటీఆర్కి ఏంటంటే ఇట్లాంటి దళిత నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి లాంటి క్రెడిబిలిటీ ఉన్న నాయకులతో మాట్లాడించి వాళ్ళ క్రెడిబిలిటీని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కేటీఆర్కి హితవు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా చెప్పాల్సింది ఏంటంటే వారు పోలీస్ ఆఫీసరు, గతంలో దళిత ఉద్యమాలు సామాజిక ఉద్యమాల్లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి అన్యాయాలు అక్రమాలు చేసే వ్యక్తులను సమర్థించకపోతే మీ విలువ కూడా పెరుగుతుందనే విషయాన్ని గమనించాలని చెప్పి మిత్రునికి ఒక సూచన.